భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ మండల పరిధిలో ఉన్న నర్సాయిగూడెం, లోతుకుంట, గొల్లపల్లి పరిధిలో ఉన్న బూర్లగడ్డ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు మార్కెట్ చైర్మన్ భీమానాయక్, వైస్ చైర్మన్ మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాసం సత్యరెడ్డి, తుమ్మల శ్రీనివాస్, తుమ్మల సంతోష్, కాసుల వెంకన్న, బత్తిని సహదేవ్, నరేందర్, జక్కా జంకారెడ్డి, నర్సాయిగూడెం గ్రామ సర్పంచ్ పసల జ్యోతి, అధ్యక్షులు తుమ్మల లావణ్య, సెక్రటరీ కాటా మంజుల, వేములకొండ సంతోష, విఓఏ పసల రాణి, లోతుకుంట సర్పంచ్ రాచకొండ రాములు, వార్డు మెంబర్ జిల్లా నాయకులు రాచకొండ కృష్ణ. బూర్లగడ్డ మార్కెట్ ప్రారంభోత్సవంలో సర్పంచ్ రాణి మధు, అనురాధ, రాజేశ్వరి, రాధిక, లింగమ్మ, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మీడియా ద్వారా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు పంటను అమ్ముకోవాలని, దళాలను నమ్మి మోసపోవద్దని, వడ్లను మ్యాచర్ వచ్చే విధంగా రైతులు ధాన్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. రైతు రాలేదు సార్ ఇక ఫస్ట్ రైతు కొట్టాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. ఈ కొడుకలు కొబ్బరికాయ జీరో పెట్టిరా, మచ్చరాని జీరో చూడాలా, అట్లు పడరా, కొంచెం వెనుక పడరా. జీరో కాలే, జీరో సినా ముందుకురా, నువ్వురా ముందుకురా. రైట్. వ్యవసాయ మార్కెట్లలో ప్రతి గ్రామంలో మార్కెట్లు ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో 20 తారీఖు నాడు ఎమ్మెల్యే గారు మన వెలుగొండ మార్కెట్ ఒకటి, ఒక 4 విలేజ్లలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. వారికి ముందుగా ఓపెన్ చేసి అన్ని మార్కెట్లను కూడా ఓపెన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు దాదాపు 11 విలేజ్లలో ఈ కార్యక్రమం అంటే ప్రారంభ కొనుగోలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ తుర్కపల్లిలో 9 గంటలకు చేసిరు. దానికి ప్రత్యేకంగా మన మార్కెట్ చైర్మన్ గారు మరియు భీమ్లా నాయకు మరియు వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు మరియు ఏపీఓ అంజయ్ గారు అందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అట్లనే వెలుగొండ వ్యవసాయ మన నరేందర్ రెడ్డి గారు వారు కూడా పాల్గొన్నారు, జంగారెడ్డి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంటు అంటే రైతుల గవర్నమెంటు. ఆ రోజు దాదాపు అన్ని సీరియల్ అన్నీ అయిపోయినా కూడా ఒడ్లు స్టార్ట్ కాకపోయేది. ఈరోజు దాదాపు 30-40 సీరియల్ అయినాక కాగానే గవర్నమెంటు కొనుగోలు ప్రారంభిస్తుంది. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రైతులు ఒడ్లు జోకిన వారం రోజులలోనే పైసలు పడుతున్నాయి. అప్పుడు దాదాపు ఒక నెల రోజుల దాకా కూడా పైసలు పడిపోయేది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వెంటనే కొనుగోలు అయిన వారం రోజులలోనే పైసలు పడుతుంది. వారికి గవర్నమెంట్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రభుత్వాన్ని అయితే ఈరోజు మనం ఒడ్ల కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు కూడా అందరూ మధ్యాహ్న దళారులకు అమ్మకుండా వీళ్ళు మన మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముకుంటే
ఎంతో లాభం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మన సర్పంచ్ గారికి అందరికీ మన సీఎం గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్తే. రైతులకు యాదాద్రి డిస్టిక్ వలిగొండ మండలం రైతులు అన్నీ ఓపెనింగ్ మొన్న నుంచి ఎమ్మెల్యే గారు వచ్చి మొన్న ఓపెన్ చేశాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం సర్పంచులు, వార్డు మెంబర్లు, మీడియా మిత్రులు, మా అధ్యక్షుల వారు సత్యరెడ్డి గారు, అందరి లీడర్ల నమస్తే. అయితే అన్నీ ఈ రోజుకు దాదాపుగా అన్నీ ఓపెనింగ్ అయిపోతాయి. ఇది ఐకేపీ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. మిగిలినవి కొన్ని వేరే మన సింగిల్ విండో ఉంటున్నాయి. అది కూడా 1-2 రోజులలో ఇచ్చాడు. ఈరోజు చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అని ప్రభుత్వము ఆల్రెడీ స్టార్ట్ చేసారు. 3 లక్షల మన ఒలిగొండ మండలి 3 లక్షలు చేయించేది లేదు. ఆ బియ్యానికి ఇప్పుడు దీనికి సంబంధం లేదు. బయలు ఓట్లకు పోతున్నాయంట. ఇవి కంపల్సరీ తీసేసుకుంటామని మాట ఇచ్చారు మిల్లులు. కేంద్ర ప్రభుత్వం కూడా చెరువు తీసుకొని చేయడానికి రెడీ ఉన్నది. మొన్న కూడా మాట్లాడారు ఎమ్మెల్యే గారు కూడా అంతా మాట్లాడారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా చెరువు గట్టిగా తీసుకొని ఫస్ట్ ఇదే చేయాలని చెప్పారు. రోజు నుంచి అందరూ మార్కెట్ ఓపెనింగ్ చేస్తున్నారు. మన వరిసేల గురించి, ఈ వడ్ల కొనుగోలు గురించి. అయితే ఒక్కటేసారి ముఖ్యమంత్రి సార్ విన్నపం ఏంటంటే, వరిసేలు పండిస్తున్నాము కానీ యూరియా బస్తాల కాడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది ఆన్లైన్లో బుకింగ్ అంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇది ల్యాండ్ ఫోన్లు ఉన్న వాళ్ళకైతే, పెద్ద ఫోన్లు అయితే ఓకే, కానీ చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళకి, చదువురాని వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి తీసేయమనేసి అని. అయితే ఎక్కడ మేము ఒకవేళ రైతులు ఎక్కడికి పోయినా షాపులలోకి వెళ్ళినా కానీ వెంటనే తక్షణమే మాకు యూరియా బస్తాలు కావాలనేసి అని కోరుకుంటున్నాను. ఇదొక విన్నపం మాకు విన్నవించాలనేసి నర్సయ్యగూడెం సర్పంచ్గా కోరుకుంటున్నాను. నర్సయ్యగూడ గ్రామానికి ఐకేపీ సెంటర్ ఓపెనింగ్కి ఇచ్చేసిన అతిరథ మహారాజులకి మన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, నర్సయ్యగూడెం సర్పంచ్ మరియు ఐకేపీ సెంటర్ మహిళా సంఘం అధ్యక్షురాలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ నర్సయ్యగూడెం సెంటర్లో బయట దళాలకు అమ్ముకోకుండా మన సెంటర్నే ఇక్కడ అమ్ముకుంటే మనకు వచ్చే కమిషన్ మహిళా సంఘం వాళ్ళకు వస్తుంది. ఏ గ్రేడు 2389 రూపాయలు, బి గ్రేడు 2369 రూపాయలు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఉండే మహిళా సంఘంతో ఇబ్బంది ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా మనకిచ్చిన సెంటర్ శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి లోతుకుంట ఇచ్చారు. అక్కడ వడ్లు మనం పంపించవచ్చు. కావాలంటే లారీలతోని, కొన్ని రైస్ మిల్లర్లతోని ఇబ్బంది ఉంది కాబట్టి మీ మీడియా ద్వారా ఎమ్మెల్యే అనిల్ రెడ్డి అన్న గారికి ఇటువంటి విషయం కొంచెం చొరవతోనే అందజేయగలరు. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చేవారికి 17-18 మ్యాచర్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఎక్కే వారికి 20 అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాచర్ అటు ఇటు అన్నా ఏ అగ్రికల్చర్ వాళ్ళకన్నా మీ మీడియా ద్వారా కొంచెం తెలియజేయాలని. రైతులు మంచిగా ఉన్న ఇక్కడ ఉన్న వడ్లు ఐకేపీ సెంటర్ అంటేనే వడ్లు నాణ్యతంగా ఉంటాయి. పిఎస్సి సెంటర్ కన్నా ఐకేపీ సెంటర్లో వడ్లు బాగుంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు మంచిగా వినియోగించుకొని మన గిట్టుబాటు ధరను ఎందుకంటే వారం రోజులనే మనకు అకౌంట్ డబ్బులు పడుతుంది. కాబట్టి రైతులందరూ ఇటు విషయం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. నర్సయ్యగూడెం గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేస్తాను చేసిన మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, నర్సయ్యగూడెం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘ సభ్యులు, రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతులకు ఇబ్బంది పడకుండా మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ, ఇళ్ళ స్టాక్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి చేసి మా తెలంగాణకి ఎక్కువ వడ్లు కొనుగోలు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ విజ్ఞప్తులు చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించి తెలంగాణ గవర్నమెంట్ రైతులు కూడా నాణ్యమైన వడ్లు తీసుకొచ్చి తూర్పాల వాటి మ్యాచర్ వస్తారు గవర్నమెంట్ సహకరించి సరైన రేటుకు గిట్టుబాటు చేయడం. ధర లేకుండా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకుని నిర్ణయాన్ని కూడా మినిస్టర్ గారు మనకి రైతులకి చాలా మేలు చేస్తున్నాడు. దాని ప్రకారం మన రైతులు కూడా గవర్నమెంట్ నాణ్యమైన వడ్లు ఇచ్చి మన నాణ్యమైన ధరకి అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం.